హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా దుల్కర్ సల్మాన్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. లవ్ స్టోరీతో మ్యాజిక్ చేసే డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసారి ఒక క్రైమ్ డ్రామాతో మన ముందుకొచ్చారు. టీజర్ ట్రైలర్తోనే ఒక హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను రీచ్ అయిందా, దుల్కర్ ఖాతాలో మరో హిట్ పడిందా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు కథ ఏమిటంటే, భాస్కర్ మన హీరో 1990ల కాలంలో బాంబేలో ఒక సింపుల్ బ్యాంక్ క్యాషియర్గా నిజాయితీగా బతకాలి అనుకునే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ మనిషి. కానీ చాలని జీతం, ఇంట్లో ఆర్థిక కష్టాలు, ప్రమోషన్ రాకపోవడం ఇవన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుందని గ్రహించిన భాస్కర్ ఒక రిస్క్ తీసుకుంటాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. అలా మొదలై అతని ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళింది, ఆ డబ్బు వల్ల అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి, చివరికి భాస్కర్ గెలిచాడా లేదా అనేదే మిగతా సినిమా. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ డెఫినెట్గా దుల్కర్ సల్మాన్. ఒక సామాన్య క్యాషియర్గా, ఆ తర్వాత ఒక అహంకారిగా అయిన కోటీశ్వరుడిగా ఆయన చూపించిన వేరియేషన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్లో కంటతడి పెట్టేస్తాడు. అలాగే ఆటిట్యూడ్ సీన్స్లో గూస్ బంప్స్ తెప్పిస్తాడు. ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి చెప్పుకోవాలి. సార్ లాంటి సోషల్ డ్రామా తర్వాత ఇలాంటి ఫైనాన్షియల్ థ్రిల్లర్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. టెక్నికల్గా చూస్తే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ఆ 90 ఇయర్స్ నాటి బాంబే సెటప్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. సినిమా చూస్తున్నంతసేపు మనం ఆ కాలంలోనే ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే సినిమాలోని అక్కడక్కడ చిన్న లోపాలు కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. అలాగే బ్యాంకింగ్ స్కామ్స్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ పాయింట్స్ అర్థం కావడానికి టైం పట్టొచ్చు. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపించినా స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండడం వల్ల అది పెద్దగా తెలియదు. సో ఫైనల్గా చెప్పాలంటే లక్కీ భాస్కర్ ఒక సాలిడ్ ఎంటర్టైనర్. ఇది కేవలం క్రైమ్ మాత్రమే కాదు, ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మీరు దుల్కర్ ఫ్యాన్ అయినా లేదా థ్రిల్లర్ సినిమా ఇష్టపడేవారైనా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ ఏ ప్యూర్ పైసా వసూల్ మూవీ. ఇది ఫ్రెండ్స్ లక్కీ భాస్కర్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడవలసిందిగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.